నమ్మి అందలం ఎక్కించిన వారే టైం చూసి దెబ్బ కొట్టిన చేదు అనుభవాలు వైసీపీ అధినేత జగన్కు రిపీట్ అవుతూనే ఉన్నాయి. టైం చూసి హ్యాండ్ ఇచ్చారని, అవకాశవాదుల్ని ఎదుటివారిని విమర్శించడం కంటే సీఎంగా ఉన్నప్పుడు జగన్ చాలామంది విషయంలో జగన్ ది రాంగ్ ఛాయిస్ అన్న విషయాన్ని ఫ్యాన్ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. తాజాగా ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని ఉదంతంతో ఈ విషయంపై వైసీపీ లీడర్లకు మరోసారి ఈ వాస్తవం కాస్త బోధపడింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అధికారంలో ఉన్నప్పుడు నమ్మి మోసపోయి ఇప్పుడు జరిగిన తప్పులపై చింతనిచ్చడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో జగన్ అండ్ కో మదన పడుతోంది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు అధికారుల్లో ఎప్పుడు ఎవరికి ప్రమోషన్ వచ్చేదో, ఎప్పుడు ఎవరిని ట్రాన్స్ఫర్ చేస్తారో ఎవరికీ అర్థమయ్యేది కాదు. ఒక రకంగా చెప్పాలంటే 5 ఏళ్లలో అధికారులంతా చాలా టెన్షన్తో పనిచేసేవారు. కానీ కొందరు అధికారులను మాత్రం జగన్ చాలా విశ్వసించేవారు. ఇలా జగన్ విశ్వాసం పొందిన వారిలో ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నికి ఎప్పుడూ లేనంత ప్రియారిటీ ఇచ్చారు. చీఫ్ సెక్రటరీ పదవి కోసం చాలామంది సీనియర్లు పైరవీ చేసుకున్న మహిళా అధికారిగా నీలం సాహ్ని పేరును ఖరారు చేయడం ఓ ఎత్తైతే, ప్రధాన కార్యదర్శిగా ఆమె పదవీకాలం పూర్తయిన తర్వాత కూడా 3 నెలలు పొడిగిస్తూ జగన్ ఉత్తర్వులు ఇచ్చారు. అంతటితో ఆగకుండా చీఫ్ సెక్రటరీ పదవి విరమణ తర్వాత ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఆమెను నియమించిన జగన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బాధ్యతను నీలం సాహ్నికి కట్టబెట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు నమ్మిన బంటుగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లెక్క చేయకుండా జగన్ ప్రభుత్వానికి సీఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ చుక్కలు చూపించిన విషయాన్ని ఎవరూ మర్చిపోలేరు. చంద్రబాబుకు నిమ్మగడ్డ ఎంత లాయల్గా పనిచేశారో నీలం సాహ్ని కూడా తనకు అంత విశ్వాసంతో ఉంటారని జగన్ ఊహించుకున్నారు. కానీ తాజా పరిణామాలను చూస్తుంటే జగన్ లెక్క తప్పిందన్న విషయం స్పష్టమవుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నీలం సాహ్ని తమకు ఫేవర్ చేయాలని వైసీపీ లీడర్లు కోరుకోవడం లేదు. కనీసం పులివెందుల్లో జరిగే ఉప ఎన్నికను సజావుగా శాంతి భద్రతల సమస్య లేకుండా నిర్వహించడం ఆమె బాధ్యతని జగన్ అండ్ కో వాదిస్తోంది. ఈ విషయాలను పట్టించుకోకుండా అధికార టీడీపీకి పూర్తిగా సరెండర్ అయిపోయారని నీలం సాహ్నిపై ఫ్యాన్ పార్టీ లీడర్లు మండిపడుతున్నారు. బై ఎలక్షన్ వేళ పులివెందుల్లో టీడీపీ బీభత్సం సృష్టిస్తున్న ఏమాత్రం చలనం లేకుండా నీలం సాహ్ని నిమ్మకు నీరెత్తినట్లు వివరించడం చాలా విడ్డూరమంటూ వైసీపీ క్యాడర్ దుమ్మెత్తిపోస్తున్నారు. వీరి తిట్లు, శాపనార్థాలను నీలం సాహ్ని పట్టించుకునే స్థితిలో లేరు. నీలం సాహ్నిది ఎవరు రూలింగ్లో ఉంటే వారితో బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని ఏ ఎండకు ఆ గొడుగు పట్టే తత్వం కానీ నిమ్మగడ్డ మాదిరిగా సై అంటే సై అని తలబడే పోరాట తత్వం కాదు. మరి నీలం సాహ్నిలో ఏ క్వాలిటీని చూసి జగన్ ఆమెను ఆందోళన ఎక్కించారో ఆయనకే తెలియాలని ఫ్యాన్ పార్టీ నాయకులు పెదవి విరుస్తున్నారు.